కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మేడుగడ్డకు బయలుదేరెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. ఎల్ఎంటీ పరిశీలనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవెల్ రెడ్డి అందిస్తారు. లెవెల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆ ప్రాజెక్టుల బాట పట్టారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలంతా కూడా పర్యటన చేస్తున్నారు. ఏదైతే సాగునీరు పుష్కలంగా ఉన్నా ఇవాళ రైతాంగానికి నీరు అందించడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బయలుదేరింది. కొద్దిసేపట్లోనే హరికాసేపట్లో ఈ ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలించనున్నారు. అక్కడ లోయర్ మానేర్ డ్యామ్ లో నీటి నిల్వలు లేనప్పటికీ వల్ల ఎల్లంపల్లి దగ్గర కావచ్చు, ఇటు మేడిగడ్డ దగ్గర 1,70,000 క్యూసెక్స్ల నీరు ఇవాళ సంద్రం పాలు చేస్తుంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా కనీసం ఇవాళ నీరు అందించకపోవడంతో ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాగునీరు అందించేందుకు ఆ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా ఇవాళ ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ పర్యటన ఉండనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన అందరూ కూడా బయలుదేరారు. ఇవాళ మేడిగడ్డ దగ్గర 1,70,000 క్యూసెక్ల నీరు ఇవాళ సముద్రం పాలవుతుంది. కానీ రైతాంగానికి నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ప్రాజెక్టు పనికిరాదని చెప్పేసి ఆ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 1,70,000 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని పట్టుకుని వాళ్ళ వారి కాడలన్నీ కూడా పటాపంచలు చేసింది. వాళ్ళ అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయంగా ఉంది. గతంలో అనేక 3-4 సంవత్సరానికి 3 పంటలకు నీళ్లు అందించిన ప్రాజెక్టుని ఇవాళ ఒక దండగా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. ఇంకోటి లేదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ పర్యటన కొనసాగనుంది. అయితే ఏదైతే ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కొండపోచమ్మ సాగర్ దాకా కూడా సాగునీటి ఆ రంగానికి వాళ్ళ రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధ్యక్షుల పాపల కోపలేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. ఆ సాగునీరు రైతాంగానికి అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ఇవాళ ఏదైతే ఎల్ఎండిలో మేడిగడ్డ నుంచి రిసీవ్ చేసిన వాటర్ను ఎల్ఎండిలో నింపినట్లయితే అక్కడ 3-4 నియోజకవర్గాలకు సాగుతుంది. అనంతరం రంగనాథ్ సాగర్ కావచ్చు, అన్నపూర్ణ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపినట్లయితే దాదాపు ఒక 10-15 నియోజకవర్గాలకు రైతాంగానికి నీరు అందే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఈ ప్రాజెక్టులో నీటిని వినియోగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ప్రియా,
రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండిని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు.